ఓకే, హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డెఫినైట్ ఇంటిగ్రల్స్లో నుంచి 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ డెఫినైట్ ఇంటిగ్రల్స్లోనే 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ పార్ట్ 1 పార్ట్ 2గా 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. అవి 2 చూడండి. ఒక 10 ప్రాబ్లమ్స్ దాకా చేశాను. ఖచ్చితంగా ఆ 2 వీడియోస్ చూస్తే ఒక 4 మార్క్స్ ప్రాబ్లం రాయొచ్చు. ఈ డెఫినైట్ ఇంటిగ్రల్స్ కూడా 7 మార్క్స్ కూడా 2 పార్ట్లుగా చేస్తాను. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ కొంచెం లెంగ్తీగా ఉంటాయి. నో ప్రాబ్లం. అయినా కానీ ఏంటంటే ఒక ప్యాటర్న్లో మనం ఈజీగా చేసుకుంటూ వస్తుంటే పెద్ద కష్టమే ఉండదు. అర్థం చేసుకుంటూ రాసుకుంటూ వస్తే లెక్క పెద్దగా వచ్చింది, కానీ చాలా ఈజీగా ఉంటాయి. సో జాగ్రత్తగా వినండి. సో ఈ ప్రాబ్లం మీకు ఈ ప్రాబ్లమ్స్లో కానీ ఎక్కడైనా డౌట్ వచ్చినా, ఇంకేదన్నా ప్రాబ్లం కావాలన్నా నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనకు ప్రాబ్లం ఏముందో చూడండి. ఇక్కడ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/2 4 + 5 cos x into dx. ఈ లిమిట్స్ లేకపోతే d/dx 4 + 5 cos x ఇలా ఉందనుకోండి, dx by 4 + 5 అది ఏ మోడల్? మనకి ఇంటిగ్రేషన్ మోడల్స్లో ఒక మోడల్. అంటే మనం అలా ఉంటే మనం ఏం తీసుకోవాలి? సబ్స్టిట్యూషన్ పుట్ tan x/2 = tn తీసుకోవాలి. దట్ ఇంప్లైస్ అప్పుడు dx ఎంత అవుతుందా? 2dt/1 + t² అవుతుంది. సో ఈ మోడల్లో ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన సబ్స్టిట్యూషన్ ఏంటి అంటే tan x/2 = tn తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ cos 2x ఉందనుకోండి, ఇక్కడ tan x తీసుకోవాలి. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏముంది మనకి ఇక్కడ? cos x అంటే ఫార్ములా రాయొచ్చు మనం 1 - t²/1 + t². 1 - t²/1 + t². సో నేను ఇప్పుడు లిమిట్స్ కూడా కన్వర్ట్ చేయాలి. లిమిట్స్ కూడా కన్వర్ట్ చేయాలంటే పుట్ x ఫస్ట్ 0 రాస్తాను. 0 దట్ ఇంప్లైస్ tan of 0/2 t అనుకున్నాను అనుకోండి. దట్ ఇంప్లైస్ t = 0/something ఎంత అవుతుంది? 0. అంటే టోటల్గా మనకి ఎంత అవుతుంది? 0. సో మనకి t వాల్యూ 0 వచ్చింది. 2 x π/2 రాస్తాను. π/2 దట్ ఇంప్లైస్ tan of π/2/2 అంటే ఎంత అవుతుంది? π/4 దట్ = t. అంటే t = tan π/4 అంటే ఎంత? 1. సో మనకి కంప్లీట్గా లిమిట్స్ కన్వర్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. ఈ లిమిట్స్ కన్వర్ట్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన ప్రాబ్లం ఏంటి? I ఇంటిగ్రల్ 0 to 1. అర్థమవుతుందా? 0 to 1 ఎందుకు రాశాను నేను ఇక్కడ? లిమిట్స్ మనం 0 to π/2 నేను ఎలా మార్చాను? ఇక్కడ 0 to 1గా కన్వర్ట్ చేశాను. 0 to 1గా కన్వర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు dx అంటే 1 తర్వాత రాద్దాం మనం 4 + 5 ఇంటూ cos x అంటే 1 - t²/1 + t² ఇంటూ dx అంటే 2dt/1 + t². 2dt/1 + t². ఇంకా రాదు. దట్ = ఇంటిగ్రల్ 0 to π 1/1 ఎల్సిఎం రాసేద్దారా? ఇది క్రాస్ మల్టిప్లై అవుతుంది. అంటే కింద మనకి ఏం లేకపోతే దట్ = ఎంత? 1 ఇంటూ ఇది. అంటే ఈ క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది మనకి? 4 ఇంటూ 1 + t² ప్లస్ 5 ఇంటూ 1 - t² బై ఎల్సిఎం ఎంత అవుతుందో మనకి? 1 + t² ఇంటూ 2dt/1 + t². 2dt/1 + t². టర్మ్ చూడండి, ఈ టర్ము సేమ్ టర్మ్ కాబట్టి క్యాన్సిల్ చేస్తాను. ఏం మిగిలిపోయిందో చూద్దాం మనం. ఇంకా ఇంటిగ్రల్ అంటే I నెక్స్ట్ I ఇంటిగ్రల్ 0 to 1. ఓకే, 0 to 1 మల్టిప్లై చేద్దాంరా. 1/4 + 4t² కాబట్టి 4 + 4t² ప్లస్ నెక్స్ట్ 5 - 5t². 5 - 5t² ఇంటూ 2dt మిగిలిపోయింది మనకి. అదే కదా 2dt. కాన్స్టెంట్ 2 బయట రాసేస్తాను. దట్ = 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 1/5 అంటే 4 + 5 ఎంత అవుతుందా మనకి? 9 మైనస్ 4t² - 5t² అంటే ఎంత అవుతుంది? t² ఇంటూ dt. ఇక్కడ ఉన్న 2 ముందు రాసేసాను. ఇప్పుడు చూద్దాం. దట్ ఇంప్లైస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 1/, దీన్ని ఏమైనా అర్థం మనం? 3² మైనస్ t² ఇంటూ ఎంత అవుతుందా మనకి? dt. ఇక్కడ ఒక ఫార్ములా ఇక్కడ రాసిన చూడండి. ఇంటిగ్రల్ 1/a² - x² ఇంటూ dx కానీ ఉంటే 1/2a ఇంటూ log of a + x/a - x + c రాసుకోవాలి. log of mod a + x/a - x అంటే ఇక్కడ మనకి ఏ ప్లేస్లోనేమో 3 ఉంది, x ప్లేస్లోనేమో t ఉంది. రాసేయండి. దట్ ఈజ్ ఈక్వల్ దాంట్లో రాసేద్దాం మనం. ఇంటిగ్రల్ 0 to 1
0 to 1 డైరెక్ట్గా రాసేద్దామా? ఇంక ఇదంతా ఎందుకు డైరెక్ట్గా రాసేద్దాం. 1/2 ఇంటూ ఏ 2a. ఏ అంటే ఎంత? 3 ఇంటూ లాగ్ ఆఫ్ ఏ అంటే ఎంత ఉందిరా మనకి ఇక్కడ? ఏ అంటే 3, ఎక్స్ అంటే టీ, కాబట్టి ఎంత రాద్దాం? 3 + t/3 - t. ఈ మొత్తానికి మనకి లిమిట్ ఏముంది చూద్దాం. ఈ మొత్తానికి జనరల్గా యాక్చువల్గా లిమిట్ 0 to 1 ఉంది. ఓకే, ఈ 2కి 2 క్యాన్సిల్ చేస్తాను. ఇక్కడ మనకి మిగిలిపోయింది కాన్స్టెంట్ 1/3 కదా, 1/3 రాశాను. 1/3 రాసిన తర్వాత లాగ్ ఆఫ్. ఓకేనా, 1/3 రాసేస్తున్నాను లాగ్ ఆఫ్. ఇప్పుడు అప్పర్ లిమిట్ రాయాలి. అప్పర్ లిమిట్ ఎక్కడ రాయాలి? మనకి మిగిలిపోయిన దాంట్లో టీ ఉన్న ప్రతి ప్లేస్లో ఫస్ట్ అప్పర్ లిమిట్ రాయాలి మైనస్ లోవర్ లిమిట్ రాయాలి. అప్పర్ లిమిట్ అంటే ఒకసారి చూద్దాం. లాగ్ ఆఫ్ 3 + 1/3 - 1. 3 + 1 అంటే 4/3 - 1 అంటే ఎంత అవుతుంది? 2 మైనస్ లాగ్ ఆఫ్. ఓకేనా, లాగ్ ఆఫ్ ఇదిగో రాసేసాను ఇక్కడ. లాగ్ ఆఫ్ 0 రాశాను అనుకోండి, టీ ప్లేస్లో 0, ఇక్కడ 0 అంటే 3/3 అంటే ఎంత అవుతుంది మనకి? లాగ్ 1. లాగ్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ ఇది ఎంత అవుతుందో మనకి? లాగ్ 2 మైనస్ లాగ్ 1 అవుతుంది, అంతే కదా. లాగ్ 2 మైనస్ లాగ్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ లాగ్ a/b అంటే లాగ్ 2/1. 2/1 అంటే ఎంత అవుతుంది? 2. లాగ్ 2/1 అంటే 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందిరా? 1/3 ఇంటూ లాగ్ 2. 1/3 ఇంటూ లాగ్ 2. సో మోస్ట్ ఇంపార్టెంట్. అలా కాకపోయినా ఈ లాగ్ 1 అంటే 0 కూడా రాసుకోవచ్చు. లాగ్ 1 అంటే 0. సో ప్రాబ్లం ఈ రకంగా చేసుకుంటూ వస్తే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంకా చేద్దాం మనం. ఆల్రెడీ ఇది ఇంటిగ్రేషన్లో ఫస్ట్ మోడలే, ఈ మోడల్ చేసాం. ఈ మోడల్ ఎప్పుడు మనకి ప్రతి ప్రాబ్లంలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. అంటే tan x/2నా tan x. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం చేసామనుకోండి, ఈ మిడిల్లో ఈ రిజల్ట్ యూజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకని ఈ మోడల్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చేటువంటి ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/4 sin x + cos x / 9 + 16 sin 2x ఉంది. సో ఇక్కడ sin x, cos x, sin 2x ఇవన్నీ కనిపిస్తున్నాయి. మనం ఎప్పుడైనా ఇక్కడ పై పార్ట్లో sin x + cos x ఉందనుకోండి, ఇక్కడ ఏ సైన్ అయితే ఉందో దానికి ఆపోజిట్ సైన్తో సబ్స్టిట్యూషన్ తీసుకుందాం. అంటే ఎందుకు తీసుకుంటానో చూడండి. పుట్ x ఈజ్ ఈక్వల్ లేదా ఆపోజిట్ సైన్ ఏముందో చూడండి మనకి ఇక్కడ. పుట్ న్యూమరేటర్ ఎంత ఉంది మనకి ఇక్కడ? sin x మైనస్ cos x ఈజ్ ఈక్వల్ టు t అని తీసుకుంటాం. sin x మైనస్ cos x ఈక్వల్ టు t. సో దీని నుంచి మనం డెరివేట్ చేస్తున్నాం. d/dx ఆఫ్ sin x అంటే ఎంత? cos x. d/dx ఆఫ్ sin x అంటే cos x. మరి మైనస్ ఉంటుంది. d/dx ఆఫ్ cos x అంటే మైనస్ sin x. అప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుంది? sin x ఇంటూ dx దట్ ఈజ్ ఈక్వల్ టు dt. సో మనకి sin x + cos x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt. మనకి న్యూమరేటర్లో ఏ పార్ట్ అయితే ఉందో, ఏమి కావాలో దాని వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ dt వచ్చింది. సో నేను దానికోసం తీసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఈ sin 2x కనిపిస్తుంది ఇక్కడ. ఈ sin 2xని కూడా కన్వర్ట్ చేయాలి. ఈ sin 2xని కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నాం చూడండి, sin x మైనస్ cos x ఈక్వల్ టు t ఉంది. అదే మనం సబ్స్టిట్యూషన్ తీసుకుంది. సో నేను దీన్ని ఏం చేస్తానంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మనం ఏదైతే సబ్స్టిట్యూషన్ తీసుకున్నామో దాన్నే మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం. ఇది a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే ఏం రాద్దాం మనం? a² + b² ప్లస్ మైనస్ కదా ఉంది ఇక్కడ, కాబట్టి ఏం రాద్దాం? మైనస్ 2 sin x ఇంటూ cos x ఈజ్ ఈక్వల్ టు t². సో sin² + cos² అంటే 1 మైనస్ 2 sin x cos x అంటే ఎంత అవుతుంది మనకి? sin 2x దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? t². దీన్ని టేసేయండి. 1 మైనస్ t² ఈజ్ ఈక్వల్ టు sin 2x. 1 మైనస్ t² ఈజ్ ఈక్వల్ టు sin 2x. అంటే sin 2x ప్లేస్లో నువ్వు ఏం రీప్లేస్ చేయొచ్చండి? 1 మైనస్ t². మరి లిమిట్స్ ఉన్నాయి మనకి. ఈ లిమిట్స్ని కూడా కన్వర్ట్ చేద్దాం. లిమిట్స్ ఏం రాద్దాం మనం? పుట్ x ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 0 రాస్తున్నాను. అంటే ఏం తీసుకున్నాం మనం సబ్స్టిట్యూషన్? sin 0 మైనస్ cos 0 దట్ ఈజ్ ఈక్వల్ టు t. sin 0 అంటే 0, cos 0 అంటే 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు t. అంటే t ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందిరా మనకి? -1. అంటే ఇప్పుడు లిమిట్ 0 ప్లేస్లో నువ్వు ఏం రీప్లేస్ చేయాలి? -1 రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ పుట్ x ఈజ్ ఈక్వల్ టు π/4 రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ sin π/4 మైనస్ cos π/4 ఈజ్ ఈక్వల్ టు t. sin π/4 అంటే 1/√2 మైనస్ 1/√2 దట్ ఈజ్ ఈక్వల్ టు t. దట్ ఇంప్లైస్ t ఈక్వల్ టు 0. అంటే నీ దగ్గర ఇప్పుడు ఏమేమి లిమిట్స్ ఉన్నాయండి?
టీ ఈక్వల్ టు -1 ఒకటి ఉంది, టీ ఈక్వల్ టు 0 ఒకటి ఉంది. సో ఇక్కడ నేను ఇప్పుడు వీటి ప్లేస్లో ఆ లిమిట్స్ ప్లేస్లో రీప్లేస్ చేయాలి. రెండో లిమిట్ ఇక్కడ డైరెక్ట్గా ఇప్పుడు ప్రాబ్లమ్స్కి వచ్చేద్దాం. ఇంటిగ్రల్ అంటే ఇంటిగ్రల్ 0 to -1 to 0 రాయొచ్చా లేదా? -1 to 0 ఎందుకని మనకి ఇక్కడ లిమిట్ x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 0 రాస్తే వచ్చిన లిమిట్ ఏంటి? t ఈక్వల్ టు -1 కాబట్టి -1 రాశాను. x ఈక్వల్ టు π/4 రాస్తే మనకు వచ్చిన లిమిట్ ఏంటారు ఇక్కడ? t ఈక్వల్ టు 0 కాబట్టి అప్పర్ లిమిట్ ఎంత రాశాను? 0 రాశాను. ఇప్పుడు ఈ డేటాను ఉపయోగించి అక్కడ ఏ వాల్యూస్ అయితే కావాలో వాటిని రీప్లేస్ చేసేద్దాం. ఇక్కడ ఏముంది మనం చూడండి, sin x + cos x × dx. sin x + cos x × dx బదులు రాయొచ్చు dt. కాబట్టి dt బై 9కి 9 రాస్తున్నాను ప్లస్ 16 రాస్తున్నాను. sin 2x ఉంది. sin 2x అంటే మనం ఇక్కడ ఒక వాల్యూ రాయొచ్చు. ఏం రాయొచ్చు మనం? 1 - t². కాబట్టి ఇంటూ 1 - t². సో ఇదొక ప్రాబ్లం. ఇక్కడ నుంచి క్యాలిక్యులేషన్ కొంచెం జాగ్రత్తగా చూడాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -1 to 0 1/9 ప్లస్ మల్టిప్లై చేద్దాం 16 - 16t² ఇంటూ dt పక్కన రాశాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -1 to 0 క్లియరా? -1 to 0 1/9 ప్లస్ 16 25 అంటే దాన్ని 5² రాయొచ్చు. 16 ఏమో 4² రాయొచ్చు. టీని t² అంటే ఎంత రాద్దాం? 4t². అర్థమవుతుందా? 4t². ఓకే, మన దగ్గర ఫార్ములా ఉంది ఇంటూ dt కదా. ఇంటిగ్రల్ 1/a² - x² ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు 1/2a ఇంటూ లాగ్ ఆఫ్ a ప్లస్ x బై ఏం రాయొచ్చురా? a ప్లస్ x బై a - x. సో ఇక్కడ రాస్తున్నా. దట్ ఈజ్ ఈక్వల్ టు దీనిలో మనకి 1/2a 1/2 ఇంటూ a అంటే ఎంత ఇక్కడ మనకు చూడండి 5 2 ఇంటూ 5 లాగ్ ఆఫ్ ఓకేనా? లాగ్ ఆఫ్ 5 ప్లస్ 4t బై 5 - 4t ఇంతవరకు ఓకే మనకి. కానీ దీనిలో మనం ఒక చిన్న మిస్టేక్ వదిలేస్తాం. ఏంటంటే 4t ఉంది, మనకు ఫార్ములా ఏంటి చూడండి, a² - x² ఉండాలి. అంటే t² మాత్రమే ఉండాలి. ఇక్కడ ఏముంటుంది మనకి? 4 ఉంటుంది కోషెంట్. కాబట్టి ఎప్పుడైనా కోషెంట్ 4 ఉంటుంది అంటే ఇంటూ 4 రాసుకోవాలి. అంటే టోటల్గా మళ్ళీ ఇంటూ ఎంత రాయాలి? 4. ఒకవేళ ఇక్కడ 3t² ఉందనుకోండి 1/3 రాయాలి. 2t² ఉందనుకోండి 1/2 రాసుకుంటూ రావాలి. అంటే ఆ కోషెంట్ మళ్ళీ ఇక్కడ మల్టిప్లై చేసుకుంటూ రావాలి. సో ఈ మొత్తానికి ఇప్పుడు లిమిట్ ఎంత ఉందిరా మనకి? -1 to 0 దట్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 5 10 ఇంటూ 4 ఆ 4 అంటే ఎంత అవుతుందిరా? 40. I ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ లాగ్ ఆఫ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం t ప్లేస్లో 0 రాద్దాం. t ప్లేస్లో 0 రాస్తే ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. అంటే మిగిలేదంతా log 1 అంతే కదా. ఎందుకు? log 5/5 అంటే ఇది రాద్దాం. log 5/5 మైనస్ లాగ్ ఆఫ్. ఓకే, మళ్ళీ చూద్దాం. ఇప్పుడు t ప్లేస్లో -1 రాద్దాం. 4 ఇంటూ -1 -4 అంటే 5 - 4 ఎంత అవుతుంది? 1. నెక్స్ట్ t ప్లేస్లో -1 రాద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది? ప్లస్ అంటే ఎంత అవుతుంది? 9. అంటే మనకి ఇక్కడ మిగిలేది ఎంత? 1/9 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/40 ఇంటూ లాగ్ ఇది ఎంత అవుతుంది? 1 మైనస్ ఇది ఎంత అవుతుంది మనకి? లాగ్ 1/9 I ఈక్వల్ టు ఇక్కడ ఒకసారి చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ మైనస్ లాగ్ బి. అంటే ఫార్ములా ఏమి రాయొచ్చు మనం? ఇక్కడ రాస్తాం చూడండి. లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ a/b అని రాయొచ్చు. లాగ్ a/b. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం రాయొచ్చు? ఇక్కడ చూడండి 1/40 ఇంటూ లాగ్ ఆఫ్ 1/1/9. 1/1/9 అంటే ఎంత రాయొచ్చమ్మా? 9. 1/1/9 అంటే ఎంత రాయొచ్చు? 9. సో దీని ఆన్సర్ ఇక్కడ రాస్తున్నా. I ఈక్వల్ ఫైనల్గా రాస్తున్నా. I ఈక్వల్ 1/40 ఇంటూ లాగ్ ఆఫ్ 9 అంటే ఏం రాయొచ్చురా? 3². దీన్ని ముందుకు తీసుకొచ్చాను. దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే 2/40 ఇంటూ లాగ్ 3 రాయొచ్చు. ఫైనల్గా I ఈజ్ ఈక్వల్ టు దీన్ని 20 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి 1/20 ఇంటూ లాగ్ 3. 1/20 ఇంటూ లాగ్ 3 ఈజ్ ద ఆన్సర్. సో కొంచెం పేషెన్సీతో చేస్తే లెక్క చాలా ఈజీగా వచ్చింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం మిస్టేక్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న ప్లేస్ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.
ఇక్కడ టీ స్క్వేర్ మాత్రమే ఉండాలి. చూడండి ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ ఈ ఎక్స్ స్క్వేర్ టీ స్క్వేర్ పక్కన కోషియంట్ ఎంత ఉంది? 4 ఉంది. కాబట్టి 1/4 రాశాను. ఒకవేళ 3 ఉందనుకోండి 1/3 రాసామండి. ఏ ఉందనుకోండి 1/a రాసామండి. సో ఈ లాజిక్ అంటే ఈ ప్రాబ్లంలో ఇది ఒక్కడ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా? థర్డ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. మనం ఇక్కడ ఎవాల్యుయేట్ 0 to 1 log of 1 plus x by 1 plus x square into dx. ఈ ప్రాబ్లం చేస్తే మనకి 2 ఉపయోగాలు ఉన్నాయి. ఈ ప్రాబ్లం ఒక 3 స్టెప్పుల దగ్గర నుంచి మళ్ళీ మనం 4 మార్క్స్ ప్రాబ్లంలో ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. అంటే ఈ ప్రాబ్లం నేర్చుకుంటే మనకు 2 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నట్టే. జాగ్రత్తగా ఉండండి, చాలా క్లియర్గా చెప్తాను. సో ఈ ప్రాబ్లం చూడంగానే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది పుట్ x ఈజ్ ఈక్వల్ టు tan theta రాయాలని తెలియాలి. పుట్ x ఈక్వల్ టు tan theta. దట్ ఇంప్లైస్ dx ఈజ్ ఈక్వల్ టు d by d theta ఆఫ్ tan theta అంటే ఏంటి? d by d theta ఆఫ్ tan theta అంటే అంత secant square theta ఇంటూ d theta. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. d by dx ఆఫ్ tan x అంటే ఎంత అవుతుంది? secant square x. అదే అక్కడ రాశాను. ఇప్పుడు లిమిట్స్ కూడా కన్వర్ట్ చేద్దాం మనం. లిమిట్స్ కూడా కన్వర్ట్ చేయటం అంటే పుట్ x ఈక్వల్ టు ఏమరాద్దాం చూడరా, పుట్ x ఈజ్ ఈక్వల్ టు పుట్ x ఈక్వల్ టు 0 రాద్దాం. పుట్ x ఈక్వల్ టు 0 అంటే 0 ఈక్వల్ టు tan theta. దట్ ఇంప్లైస్ theta ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ 1 ఈజ్ ఈక్వల్ టు tan theta రాస్తున్నాను. tan theta 1 అంటే tan thetaలో 1 దేనికి ఉంటుంది? 45 డిగ్రీస్కి ఉంటుంది. కాబట్టి theta ఎప్పుడైనప్పుడు π/4 అంటే 45 డిగ్రీస్కి tan theta 1 అవుతుంది. ఇది సబ్స్టిట్యూషన్. ఇంతవరకు వస్తే లెక్క చాలా ఈజీగా చేసుకుంటూ రావచ్చు. నెక్స్ట్ మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఉంది. ఏంటది? సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని రాస్తున్నాను. అంటే ఇది టెస్ట్ ఎంత అవుతుంది మనకి? సీకెంట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ తీటా రాయొచ్చు. సీకెంట్ స్క్వేర్ తీటాని ఎవరు రాయొచ్చు మనం? 1 ప్లస్ tan స్క్వేర్. ఇంకా లెక్కలోకి వెళ్దాం. ఓకేనా? లెక్కలోకి వెళ్దాం. చాలా క్లియర్గా చెప్తాను, అబ్జర్వ్ చేయండి. I ఈజ్ ఈక్వల్ టు ఓకే ఇంటిగ్రల్ 0 to 1 ఉంది. కానీ 1 రాసినప్పుడు ఈ లిమిట్ ఎలా కన్వర్ట్ అయింది? π/4. కాబట్టి ఏమర్థం మనం? π/4 ఓకే లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఈ ఎక్స్ ప్లేస్లో ఏం రాస్తున్నా? tan theta బై 1 ప్లస్ ఎంత అమ్మాయిది? tan స్క్వేర్ తీటా ఇంటూ d theta అంటే dx ప్లేస్లో ఏం రాయొచ్చు నేను? సీకెంట్ స్క్వేర్ తీటా ఇంటూ d theta. అదే కదా, సీకెంట్ స్క్వేర్ తీటా ఇంటూ d theta రాసుకుంటూ వచ్చాను. అబ్జర్వ్ చేయండి. 1 ప్లస్ tan స్క్వేర్ అన్న సీకెంట్ స్క్వేర్ తీటా 2 క్యాన్సిల్. మిగిలిపోయింది ఏంటి? దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/4 లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan theta ఇంటూ d theta దట్ ఈజ్ ఈక్వల్ టు I. మీరు దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. అబ్జర్వ్ చేయండి. 4 మార్క్స్లో సేమ్ ప్రాబ్లం ఇది ఇస్తాడు. ఎవాల్యుయేట్ అని 0 to π/4 లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan theta ఇంటూ d theta అని యాజ్ రీజ్ ప్రాబ్లం మనకి ఇస్తాడు. మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఇదే 4 మార్క్స్ ప్రాబ్లం. అంటే 7 మార్క్స్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఈ 4 స్టెప్పులు రాస్తే ఇక్కడ నుంచి నేర్చుకుంటే 4 మార్క్స్. సో మనం మొత్తం నేర్చుకున్నాం అనుకోండి, 4లో వచ్చినా రాయొచ్చు, 7లో వచ్చినా రాయొచ్చు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి రాసుకుంటూ వచ్చాను. దీంట్లో మనకి చూడరా, ఇంటిగ్రల్ 0 to a f of x dx ఫార్ములా ఉందనుకోండి. దీన్ని ఇంటిగ్రల్ 0 to a f of ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చిందమ్మా మనకి? a. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? a. సో దానిలో నుంచి x తీసేయాలి. a మైనస్ x ఇంటూ dx. ఈ ఫార్ములా అప్లై చేయడం వస్తే మనకి ఇక్కడ నుంచి ఈజీగా వచ్చింది. సో ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. ఇంటిగ్రల్ అంటే I ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to π/4 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఇప్పుడు ఈ రెండింటికి మనకి లిమిట్ ఏముంది? ఇక్కడ π/4 ఉంది. అంటే తీటా ప్లేస్లో ఏం రాయాలి? tan ఆఫ్ π/4 మైనస్ తీటా. కాబట్టి tan ఆఫ్ ఏం రాద్దాం మనం? π/4 మైనస్ తీటా ఇంటూ d theta. π/4 మైనస్ తీటా ఇంటూ d theta. దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఇంటిగ్రల్ 0 to π/4 లాగ్ ఆఫ్ ఇక్కడ చూద్దాం 1కి 1 రాస్తున్నా ప్లస్ tan π/4 మైనస్ తీటా అంటే ఫార్ములా ఏంటంటే 1 మైనస్ tan తీటా బై 1 ప్లస్ tan తీటా. 1 మైనస్ tan తీటా బై 1 ప్లస్ tan తీటా ఇంటూ d theta. చూడండి ఫార్ములా నేను దేనికైతే రాశాను అక్కడ మాత్రమే కలర్ మార్చి రాశాను. ఒకవేళ ఇక్కడ tan π/4 ప్లస్ తీటా ఉందనుకోండి, 1 ప్లస్ tan తీటా బై 1 మైనస్ tan తీటా ఉంటుంది. అది అబ్జర్వ్ చేయాలి.
దట్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to π/4 లాగ్ ఆఫ్ ఎల్సిఎం కట్టండి అమ్మా. ఎల్సిఎం కడితే దీనికి ఫార్వర్డ్ చేద్దాం. అంటే ఎంత అవుతుంది? 1 + tan θ ప్లస్ 1 - tan θ బై 1 + tan θ ఇంటూ dθ. 1 + tan θ ఇంటూ dθ. సో ఈ tan θ క్యాన్సిల్ చేస్తున్నాం. క్లియరా? tan θ క్యాన్సిల్ అయితే మనకి మిగిలిపోయింది ఎంత? ఇంటిగ్రల్ I = ఇంటిగ్రల్ 0 to π/4 లాగ్ ఆఫ్ 1 + 1 2 ఉంది, 2/1 + tan θ ఇంటూ ఎంత ఉంది మనకి? dθ. మన దగ్గర ఫార్ములా ఉందిగా, log a/b అని ఉంటే log a - log b రాయొచ్చు. log a - log b దట్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to π/4 ఫస్ట్ది log 2 అంతేనా? ఏ ప్లేస్లో 2 ఉంది కాబట్టి log 2 ఇంటూ dθ మైనస్ ఇంటిగ్రల్ 0 to π/4 log ఆఫ్ 1 + tan θ ఇంటూ dθ. 1 + tan θ ఇంటూ dθ. సో log a/b ఉంటే log a - log bగా రాశాను. log a - మరి ఇక్కడ log b ప్లేస్లో చూడండి ఏముందో, 0 to π/4 log ఆఫ్ 1 + tan θ ఇంటూ dθ. ఇది మొత్తం ఎంత ఉంది మన దగ్గర? i అని ఉంది. కాబట్టి దీని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? i = log 2 బయట రాసేద్దాం. ఇంటిగ్రల్ 0 to π/4 ఇంటూ dθ. అంటే ఈ log 2 కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుందా? 1 ఉంటుంది. మైనస్ దీని మొత్తం ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? i రీప్లేస్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1లో నేను ఈ వాల్యూ మొత్తాన్ని ఏమనుకున్నా? 1 అనుకున్నాను. ఆ 1 దేనికి సమానం అవుతుంది? iకి సమానం అవుతుంది. i రాశాను. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఈ i రాశాను అనుకోండి, ఎంత అవుతుంది మనకి? 2i. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, 2i = log 2 ఇంటూ 0 to π/4. దాని సంగతి తర్వాత చూద్దాం. ఇంటిగ్రల్ 1 dx అంటే x, 1 dθ అంటే θ, 1 dt అంటే t. θ ఉంది అంటే ఏమవుతుంది మనకి? θ. సో ఈ θకి లిమిట్స్ ఏమైతే మనకి? 0 to π/4. 0 to π/4 అంటే ఎంత అవుతుంది మనకి? log 2 ఇంటూ ఫస్ట్ π/4 మైనస్ 0 రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి మిగిలిపోయింది ఎంత? π/4 ఇంటూ log 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2i. నాకు ఫైనల్ ఆన్సర్ కావాలి. నాకు i ఒక్కటే కావాలి. అంటే ఎంత అవుతుంది ఇది? ఈ 2 ఇటు రాస్తే 8, π/8 ఇంటూ log 2. π/8 ఇంటూ log 2 ఈజ్ ద ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్కి ఎక్కువసార్లు రిపీట్ అయ్యి ఉంది మనకి. దీంట్లో ఇక్కడ నుంచి అడిగితే 4 మార్క్స్ అలా రాయొచ్చు, ఇంతవరకు రాస్తే 7 మార్క్స్. అంటే 2 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నట్టు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఓకే, 4th ప్రాబ్లం ఏంటో చూద్దామన్నా. ఈ 4th ప్రాబ్లం చూసే ముందు ఓకే 4th ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/x/1 + sin x ఇంటూ dx ఇచ్చాడు. ఇది మొన్న మార్చికి ఇచ్చాడు, అంటే లాస్ట్ 2023 మార్చికి 7 మార్క్స్ ప్రాబ్లం. చాలా చిన్న ప్రాబ్లం. ఒకసారి ఏంటో చూద్దాం మనం. ఇక్కడ ఈ ప్రాబ్లం చేసే ముందు మనకు చూద్దాం. ఫస్ట్ గివెన్ దట్ i = ఇంటిగ్రల్ 0 to π/x/1 + sin x ఇంటూ dx. x/1 + sin x ఇంటూ dx. నేను ఈ మొత్తాన్ని 1 అనుకుంటున్నాను. 1 అనుకుంటే మనకి ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ 0 to a f ఆఫ్ x ఇంటూ dx. అంటే ఫార్ములా రాయచ్చరా? ఇంటిగ్రల్ 0 to a f ఆఫ్ a - x ఇంటూ dx. a - x ఇంటూ dx. సో ఇలా రాయొచ్చు, a - x ఇంటూ dx. ఇక్కడ ప్రాబ్లంలో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. i = ఇంటిగ్రల్ 0 to π లిమిట్ అప్లై చేస్తున్నా. x ప్లేస్లో ఏం రాయాలి మనం? π - x అంతే కదా. ఈ రెండింటిని కూడి దీనిలో నుంచి x తీసేయాలి. ఈ రెండింటిని కూడా దీనిలో నుంచి x అంటే ఏమర్థం? 1 + sin ఆఫ్, ఇక్కడ కూడా ఏమర్థం మనం? π - x ఇంటూ dx. ఒకవేళ π/2 ఉంటే π/2, 2π ఉంటే 2π. ఓకే, ఇక్కడ రాద్దాం. దీన్ని ఇప్పుడు మళ్ళీ సపరేట్ చేద్దాం. ఇంటిగ్రల్ 0 to π xకి సపరేట్ చేస్తున్నాను. అంటే ముందు చూద్దాం. π - x/1 + sin ఆఫ్ 180 - 180 అంటే సెకండ్ క్వాడ్రనేట్. ఇక్కడ 180 ఉంది కాబట్టి ట్రిగనామెట్రిక్ రేషియో మారదు, అంటే sin x లాగే ఉంటుంది. ఇంటూ ఎంత అవుతుంది మనకి? dx. దట్ ఈజ్ ఈక్వల్ సపరేట్ చేద్దాం. ఇంటిగ్రల్ 0 to π/1 + sin x ఇంటూ dx. ఇంటిగ్రల్ 0 to π/x/1 + sin x ఇంటూ dx. 1 + sin x ఇంటూ dx.
మీరు అబ్జర్వ్ చేయండి, ఇదే కదా మనకి ఫస్ట్ ఈక్వేషన్ 1లో ఐ, కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to పై పై బై 1 ప్లస్ సైన్ ఎక్స్ రాస్తాను ఇంటూ డిఎక్స్ మైనస్ ఈ వాల్యూ మొత్తం ఎంత అవుతుంది ఐ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఇప్పుడు ఈ ఐని అటు తీసుకొస్తాను అంటే ఎంత అవుతుంది మనకి 2i. సో 2i ఈజ్ ఈక్వల్ ఈ పైని కూడా కాన్స్టెంట్ బయటకు తీసుకొస్తానా, ఇక్కడ ఉన్న పైన బయట తీసుకొచ్చేసాను. మనకు మిగిలింది 0 to మళ్ళీ పై ఎంత ఉందిరా మనకి 1/1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ ఇంటూ డిఎక్స్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే రేషనలైజ్ చేస్తాను. ఇక్కడ 1 ప్లస్ సైన్ ఎక్స్ ఉంది, 1 ప్లస్ సైన్ ఎక్స్ ఉందంటే మనం ఏం చేయొచ్చు 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ ఎక్స్ రేషనలైజ్ చేస్తున్నా ఇంటూ డిఎక్స్ ఇక్కడ రాశాను. సో జాగ్రత్తగా చూడాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ రాద్దామా, ఇక్కడ పై ఇంటూ ఇంటిగ్రల్ 0 to పై 1 అంటే 1 ఇంటూ సైన్ ఎక్స్ అంటే 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ సైన్ ఎక్స్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఎంత అవుతుంది 1 మైనస్ సైన్ స్క్వేర్. 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు మనం కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఎంత అవుతుంది మనకి డిఎక్స్. గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాస్తాం అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో మనం ఏ రిప్లేస్ చేయొచ్చు కాస్ స్క్వేర్ ఎక్స్ రాశాను. దట్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఇంటిగ్రల్ 0 to పై సపరేట్ చేస్తాను. 1 కాస్ స్క్వేర్ అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అంతేనా, 1 కాస్ స్క్వేర్ అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇక్కడ చూద్దాం సైన్ బై కాస్ అంటే ఎంత ట్యాన్. సరే ఇక్కడ రాద్దాం ట్యాన్ ఎక్స్ ఇంటూ ఎంత అవుతుంది మనకి సీకెంట్ ఎక్స్, ట్యాన్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ ఇంటూ ఎంత అవుతుంది మనకి ఇది డిఎక్స్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పార్ట్ తెలిస్తే మీకు లెక్క చేయడం చాలా ఈజీ అవుతుంది. సో మనకి ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఇంటిగ్రల్ 0 to పై అలాగే రాశాను. ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అంటే ట్యాన్ ఎక్స్, ఇది అబ్జర్వ్ చేయండి. ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అంటే ట్యాన్ ఎక్స్. ఇంటిగ్రల్ ఇంకా ఈ ఇంటిగ్రేషన్ అవసరం, ఇంకా ఇంటిగ్రల్ ట్యాన్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ అంటే ఫార్ములా దేనికి ఫార్ములా ఇది సీకెంట్ ఎక్స్. సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రల్ ట్యాన్ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ట్యాన్ ఎక్స్, ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ ఇంటూ ట్యాన్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది మనకి సీకెంట్ ఎక్స్. ఇప్పుడు నేను దీంట్లో లిమిట్ అప్లై చేయాలి. లిమిట్ అప్లై చేయాలంటే దట్ ఈజ్ ఈక్వల్ ఒకసారి చూడండి ఐ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ పై కాన్స్టెంట్ అలాగే ఉంచుతున్నా, ఓకేనా, కాన్స్టెంట్ అలాగే ఉంచుతున్నాను. ఇక్కడ మనకి ఇది వచ్చింది కాబట్టి ఇది 2i కదా 2i. ఇక్కడ ఒకసారి చూద్దాం ట్యాన్ అంటే ఇక్కడ వాల్యూ రాద్దాం. ఫస్ట్ ఈ వాల్యూలో ఫస్ట్ రాయాల్సిన మనం ట్యాన్ పై మైనస్ ఎంత ట్యాన్ 0, ట్యాన్ పై మైనస్ ట్యాన్ 0 మైనస్ ఇక్కడ ఏముంది రెండోది మనకి సీకెంట్ పై మైనస్ సీకెంట్ 0 రాయాలి, సీకెంట్ పై మైనస్ సీకెంట్ 0 ఇదే అబ్జర్వ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే 2i ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ట్యాన్ పై అంటే 0, ట్యాన్ 0 అన్నా కానీ 0నే ఓకే మైనస్ సీకెంట్ పై అంటే ఎంత -1, సీకెంట్ 0 అంటే ఎంత ఈ మైనస్ ఇక్కడ ఉంది, ఇది ఎంత అవుతుంది మనకి 1. సో టోటల్గా వాల్యూ ఎంత అవుతుంది మనకి ఈ వాల్యూనేమో -1, ఈ వాల్యూనేమో 1, ఈ వాల్యూనేమో 0, ఈ వాల్యూ కూడా 0. మీకు క్లియర్గా ఉంటుంది చూసుకోండి. ఇప్పుడు ఎంత అవుతుంది మనకి మైనస్ అంటే -2 అంటే +2. సో టోటల్గా ఎంత అవుతుంది 2i ఈజ్ ఈక్వల్ టు 2π అవుతుంది. రెండిట్లో 2 క్యాన్సిల్ చేస్తే i ఈజ్ ఈక్వల్ టు π. సో మనకి దీని ఆన్సర్ ఏంటంటే i ఈక్వల్ టు π. మొన్న ఇచ్చాడు ఈ ప్రాబ్లం. సో ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ప్రతి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.